మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మీ నిద్ర. ఈ అలవాటు మిమ్మల్ని లావుగా మారుస్తుందా? సన్నగా మారుస్తుందా? ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని నిలబెట్టే 3 ప్రధాన స్తంభాల గురించి చెప్పారు. వీటిని త్రయోస్తంభాలు అంటారు. త్రయోపస్తంభాలు. ఇవి ఆహారం, నిద్ర, అలాగే బ్రహ్మచర్యం అంటే నియంత్రిత జీవన శైలి. మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు కేవలం ఏదో ఆహారం అంటే డైటింగు అలాగే వ్యాయామం గురించి ఆలోచిస్తాం. కానీ ఈ మూడో స్తంభమైనటువంటి నిద్రని పూర్తిగా మనం మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. మీరు పగలు ఎంత కష్టపడినా రాత్రి సరైన నిద్ర లేదనుకోండి, ఆ శ్రమంతా వృధా అవుతుంది. నిద్ర లేకపోవటం అనేది కేవలం నీరసానికి సంబంధించిన విషయం కాదు. ఇది మీ శరీరం కొవ్వుని కరిగించుకునేటువంటి విధానాన్ని మార్చేస్తుంది. నిద్రకి బరువుకి ఉన్నటువంటి విడదీయరాని బంధం గురించి వివరంగా మనం తెలుసుకుందాం. నిద్రకు బరువుకి ఉన్న లింక్ ఏమిటి? ఇది స్పష్టంగా టెక్నికల్గా మనం తెలుసుకోవాలి. మీరు సరిగ్గా నిద్రపోలేదనుకోండి, మీ శరీరం గందరగోళానికి గురవుతుంది. కేవలం అలసటగా చిరాగ్గా ఉండటమే కాదు, మీ శరీరంలో ఉండేటువంటి జీవక్రియలు అంటే మెటబాలిజం దెబ్బతింటుంది. మన ఆకలిని అలాగే కొవ్వుని కరిగించే శక్తిని నియంత్రించే హార్మోన్లు రాత్రిపూట మనం పడుకునేటువంటి విధానం పైన ఆధారపడి ఉంటాయి. నిద్ర లోపించిందనుకోండి, అప్పుడు ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. శరీరం బరువు పెరిగేటటువంటి దిశగా ఆ మోడ్లోకి మారుతుంది. ఆకలి హార్మోన్ల తాలూకు అతి ముఖ్యమైన సంగతి మీరు తెలుసుకోవాలి. అంటే ఇలాంటప్పుడు ఈ ఆకలి హార్మోన్ల అదుపు తప్పుతుంది. మన శరీరంలో ఆకలిని నియంత్రించే 2 కీలకమైన హార్మోన్లు ఉంటాయి. ఒకటి గ్రెలిన్, ఇది మనకు ఆకలి వేసేలాగా చేస్తుంది, అంటే తినమని చెప్తుంది. రెండవది లెప్టిన్, ఇది ఆ కడుపు నిండింది అన్న సంకేతాన్ని ఇస్తుంది, అంటే తినటం ఆపమని చెప్తుంది. మీరు సరిగ్గా నిద్రపోలేదనుకోండి, పోనప్పుడు శరీరంలో గ్రెలిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దాంతో విపరీతమైన ఆకలి వేస్తుంది. అదే సమయంలో లెప్టిన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల ఎంత తిన్నా కడుపు నిండిన భావన కలగదు. దీంతో మీకు తెలియకుండానే మీరు అవసరానికి మించి తినేస్తారు. జంక్ ఫుడ్ తినాలనేటువంటి కోరిక గురించి మీకు మరీ సందర్భంగా చెప్పాలి. నిద్ర సరిగ్గా లేనప్పుడు మెదడు అలసిపోతుంది. తనని తాను రీఛార్జ్ చేసుకోవటానికి మెదడుకి తక్షణ శక్తి కావాలి కదా. అందుకే ఈ ఆకుకూరలు, పండ్లు ఇవి కాకుండా ఎక్కువ చక్కెర, ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు, జంక్ ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది. మీరు అలసిపోయినప్పుడు మీ సంకల్ప బలం అంటే విల్ పవర్ తగ్గిపోతుంది. అందుకే రాత్రిళ్ళు మేలుకున్నప్పుడు కుకీలు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అనారోగ్యమైన ఆహారాల వైపు మనసు లాగుతుంది. ఈ సందర్భంగా శరీరం తక్కువ క్యాలరీని ఖర్చు చేయటం గురించి మీకు చెప్పాలి. అంటే మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరం జీవక్రియల్ని సరి చేసుకుంటుంది. నిద్ర తక్కువైందనుకోండి, మీ మెటబాలిజం నెమ్మదిస్తుంది. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేదు. దీంతో మీరు తిన్న ఆహారం శక్తి కింద మారటానికి బదులుగా కొవ్వు కింద మారి ఆ పొట్ట చుట్టూ పెరిగిపోతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు తక్కువ తిన్నా సరే నిద్ర లేదనుకోండి, నిద్రపోలేదనుకోండి, బరువు పెరిగే అవకాశం ఇలాగా పెరిగిపోతుంది. అన్నిటికీ మించి కదలిక గురించి చెప్పాలి. దీంతో కదలిక కూడా తగ్గిపోతుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళు పగలు నీరసంగా ఉంటారు. దీనివల్ల శారీరకంగా చురుగ్గా ఉండలేరు. వ్యాయామం చేయడానికి బద్ధకిస్తారు. అంటే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం లాంటి చిన్న పనులు చేయడానికి కూడా ఆసక్తి చూపించరు. కదలిక తగ్గింది కదా, అందుకని క్యాలరీలు ఖర్చు కావు. దీంతో అవి కూడా మళ్ళీ కొవ్వు కింద మారతాయి. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ గురించి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా చెప్పాలి. నిద్రలేమిని శరీరం ఒక ప్రమాదం కింద లేదా ఒక ఒత్తిడిలాగా భావిస్తుంది. దీనివల్ల కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోను పొట్టభాగంలో మొండి కొవ్వు అంటే స్టబ్బన్ బెల్లీ ఫ్యాట్ కింద పెరిగిపోవడానికి ప్రధాన కారణం. కార్టిసాల్ ఎక్కువగా ఉందనుకోండి, మీరు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గడం చాలా కష్టం అవుతుంది. అయితే ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే, నిజంగా ఎంత నిద్ర అవసరం? చాలామంది అడిగే ప్రశ్న ఇది. చాలామంది పెద్దలకి రాత్రికి 7 నుంచి 9 గంటల గాఢ నిద్ర అవసరం. మీరు క్రమం తప్పకుండా 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారనుకోండి, మీ బరువు తగ్గకపోవడానికి ఇదే అసలు కారణం కావచ్చు. అంటే కేవలం గంటలే కాదు, నిద్ర నాణ్యత కూడా చాలా ముఖ్యం. మధ్యలో మెలకువ కాకుండా ప్రశాంతంగా నిద్రపోవటం చాలా అవసరం. గాఢ నిద్ర కోసం చక్కటి ఆయుర్వేద అలాగే ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో నిద్రలేమిని అనిద్ర అంటారు. ఇది వాత ప్రకోపం, వాత దోషం ప్రకోపించడం వల్ల వస్తుంది. వాతాన్ని తగ్గించి మంచి నిద్రను రప్పించే కొన్ని సహజ పద్ధతులు మనం తెలుసుకుందాం.
గోరువెచ్చని పాలు దీంట్లో ముందుగా మనం చెప్పుకోవాలి. గోరువెచ్చని పాలు జాజికాయ కాంబినేషన్ మంచి నిద్రనిస్తుంది. నిద్ర మీరు రాత్రి పడుకునే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగటం అనేది మంచిది. దీంట్లో చిటికెడు జాజికాయ పొడి లేదా ఈ పసుపు కలపండి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్, జాజికాయలో ఉండే సహజ గుణాలు మెదడుని శాంతపరిచి మంచి నిద్రను కలగజేస్తాయి. ఆయుర్వేదంలో ఇది ఒక గొప్ప నిద్ర మాత్రలాగా పనిచేస్తుంది. అలాగే పాదాభ్యంగం గురించి మీకు చెప్పాలి. అంటే పాదాలకు నూనెతో మర్దన చేసుకోవటం. పడుకునే ముందు పాదాలని శుభ్రంగా కడుక్కొని గోరువెచ్చని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో అరికాళ్ళకి మసాజ్ చేసుకోండి. ఆయుర్వేద ప్రకారంగా పాదాల్లో ఉండేటువంటి నాడులు ఆ కళ్ళకి మెదడుకి అనుసంధానమై ఉంటాయి. అందుకనే తెలుగులో కాళ్ళకి రాసుకుంటే కళ్ళకు చలువ అనే సామెత కూడా ఉంది. ఈ మసాజ్ శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి వాత దోషాన్ని హరించి గాఢ నిద్ర పట్టేలాగా చేస్తుంది. గసగసాల ప్రయోగం కూడా అద్భుతమైంది. గసగసాలు నిద్రని ప్రేరేపించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక స్పూన్ గసగసాలని నీళ్ళల్లో వేసి నానబెట్టి రుబ్బి ఆ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగాలి. ఇది నరాల ఒత్తిడిని తగ్గించి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అశ్వగంధ చూర్ణం గురించి మనం మర్చిపోకూడదు. ఆయుర్వేదం మూలిక అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఇది కార్టిసాల్ స్థాయిని తగ్గించి మంచి నిద్రకి సహకరిస్తుంది. ఒక అర చెంచాడు అశ్వగంధ పొడిని రాత్రిపూట పాలల్లో లేదా నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. ఏదైనా మందులు వాడుతుంటే వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. ఆయుర్వేదంలో నిద్రని భూతదాత్రి అని పిలుస్తారు. అంటే తల్లి తన బిడ్డను ఎలా పోషిస్తుందో నిద్ర మన శరీరాన్ని అలా పోషిస్తుందని అర్థం. బరువు తగ్గటం అనేది ఒక యుద్ధం అయితే నిద్ర దానికి కావలసినటువంటి ఒక ఇంధనం. ఇది విలాసం కాదు, నిద్ర అనేది అత్యవసరం. మీరు బరువు తగ్గటానికి లేదా బరువుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జిమ్కి వెళ్ళటమే కాదండి, సమయానికి పడుకోవటం కూడా అంతే ముఖ్యం. నిద్ర లేమి వల్ల వచ్చేటటువంటి హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి మందులు లేవు. నిజానికి కేవలం మంచి నిద్ర మాత్రమే మందు. కాబట్టి ఈ రాత్రి నుంచే మీ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.